హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బోస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఉల్లిపాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంట్లో కూరగాయలేమీ లేనప్పుడు, నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా సింపుల్‌గా చేసేసుకోండి. వేడి వేడి అన్నంలోకి ఇలా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నారంటే ఆ టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. అంత బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. మరి ఈ ఉల్లిపాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్‌ని బట్టి 10 నుంచి 15 వెల్లుల్లి ఇలా పొట్టు తీసుకొని పెట్టుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అలానే కొత్తిమీర ఓ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టేసేసుకొని అందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మొత్తం వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా ఉల్లిపాయలు మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్‌లో కలిసిపోయేలాగా కలిపేసేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మెత్తబడతాయి. మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. 2-3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, ఉల్లిపాయలైతే మెత్తబడిపోయాయి. ఇలా మెత్తబడితే సరిపోతుందండి. ఇంకా ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్‌లోకి వేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. వీటిని ఇలా పల్చగా గరిటెతోటి ఇలా కదిలించేసి పెట్టుకోండి. తొందరగా చల్లారిపోతాయి. ఇప్పుడు అదే కళాయిలో ఇంకొక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఇందులోకి 1 స్పూను జీలకర్ర, అలానే మనం తీసి పెట్టుకున్న వెల్లుల్లి, చింతపండు ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత చివరగా ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర మెత్తబడితే సరిపోతుందండి. ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా తీసి మరొక ప్లేట్‌లోకి వేసి చల్లారనివ్వాలి. ఈ పచ్చడి కోసం ముందుగానే ఆవాలు, మెంతులు వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నానండి. మీరు అప్పటికప్పుడు చేసుకునేటట్లయితే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మెంతులు వేసి పౌడర్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెల్లుల్లి, కొత్తిమీర, చింతపండు వేసేసుకొని పావు టీ స్పూన్ ఆవాలు, మెంతులు పౌడర్ వేసుకొని ఇలా కచ్చపచ్చాగా దంచుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్లో నుంచి ఇలా సగం వేసేసుకోండి. సగం తర్వాత పోపులో వేసుకుంటే సరిపోతుంది. ఇలా సగం వేసుకున్న తర్వాత మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా పల్స్ మోడ్‌లో ఇలా కచ్చాపచ్చాగా ఇలా నేను చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే కళాయిలో 3-4 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఇందులోకి పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఉంటే ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి. ఇవి ఫ్రై చేసుకున్నాక కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకోకుండా మిగిల్చిన ఉల్లిపాయలు వేసుకొని అలానే మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్‌ను కూడా వేసుకొని మొత్తం ఇలా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, అలానే తగినంత సాల్ట్ వేసుకోండి. ఇందాక మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం వేసుకున్నాం కాబట్టి మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోండి. కారం కూడా అలానే మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసేసుకొని ఉప్పు, కారము, పులుపు ఒకసారి చెక్ చేసేసుకొని మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గించుకోండి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇలా మూత పెట్టేసి 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, ఎక్కువ కష్టపడే పని లేదు. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఉల్లిపాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసుకునే పచ్చళ్ళు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు, నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా ట్రై చేశారంటే చాలా ఇష్టంగా తింటారు. అన్నంలోకి వేడి వేడిగా 1 స్పూన్ నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే సూపర్‌గా ఉంటుంది. అన్నంలోకే కాదండి, టిఫిన్స్‌లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.